హాయ్ హలో అండి. టుడే ఈవినింగ్ వ్లాగ్ వచ్చేసి నేను మామిడికాయతో కలాకండ్ స్వీట్ చేస్తున్నానండి. దీని తయారీ విధానం ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. మామిడికాయ చెక్కు మొత్తం తీసేసుకుందామండి. ఇలా తీసేసుకొని ముక్కల కింద కట్ చేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు ముక్కలు కోసి పెట్టేసుకుందామండి చిన్న చిన్నగా. ముక్కలు అయితే కోసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మిక్సీలోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసి పెట్టేసుకుందాం. హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుందామండి. స్టవ్ వెలిగించేసి పాలని మరిగించుకుందాం. ఇప్పుడు పాలైతే పొంగుకు వచ్చినాయండి. ఇప్పుడు కొద్దిగా వెనిగర్ వేస్తున్నాను ఇందులోకే. అయితే విరిగిపోయినాయండి. ఇప్పుడు స్టెయిన్ చేసి పక్కన పెట్టేసుకుందాం. పాలనైతే ఇప్పుడు ఒక క్లాత్ వేసేసుకొని మంచిగా వడగట్టేసుకుందామండి. మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి వేసేసి మంచిగా వేయించేసుకుందాం. ఇలా మంచిగా వేయించేసుకుందామండి. పచ్చివాసన పోయే వరకు మంచిగా చేసేసుకుందాం. కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ అండి, 1 కప్ అంతా షుగర్ అండి. నెక్స్ట్ అయితే కలాకండ్ వేసేసుకుందామండి. నెక్స్ట్ హాఫ్ కప్ అంతా మిల్క్ పౌడర్ అండి. చూస్తున్నారు కదండి, ఫైనల్గా అయితే అయిపోయింది స్వీటు. ఇంకా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి ఇలా కొద్దిగా నెయ్యి వేసేసుకుందామండి. మంచిగా రాసేసుకుందాం. చల్లగా కావాలి అయితే ప్లేట్లోకి ప్లేటింగ్ చేసేసుకుంటున్నానండి. నేను ప్లేట్లోకి వేసేసుకున్నాను. నెక్స్ట్ సిల్వర్ పేపర్తో గార్నిష్ చేసేసుకుందాం. ఈ నుంచి ఫైనల్గా అయితే నేను ముక్కలు కట్ చేసి పెట్టేస్తున్నానండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఫైనల్గా అయితే మామిడికాయ కలాకండ్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.